రూపాయలు, 150 రూపాయలు మాత్రమే. వినాయక బొమ్మ ఏదైనా సరే హలో మై డియర్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం ఈరోజు వైజాగ్లోనే సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ అయిన గాజువాక మార్కెట్ని అయితే వినాయక చవితి ముందు రోజు ఎలా ఉందనేది చూడడానికి అయితే వచ్చాము. సో మార్కెట్ అయితే అస్సలు ఖాళీ లేదు. సో నేను ఇంకా ముందుకెళ్ళి పెట్రోల్ బంక్ సైడ్ బైక్ అనేది పార్క్ చేసి వచ్చాను. ఎందుకంటే పార్కింగ్ అక్కడ కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇంకా ముందుకు వస్తే నడడానికే ఖాళీ లేదు కదా, సో అవ్వదు. సో ఇంకా అలా ముందుకు వస్తున్నాము. ఏంటి అన్నీ పత్తిళ్ళు, ఆకులు అవే కనిపిస్తున్నాయి, ఇంకా బొమ్మలు కనిపించట్లేదు. స్టార్ట్ అయ్యింది. ఇదైతే మనకి కరెక్ట్గా బీసీ రోడ్ జంక్షన్ ఆపోజిట్లో ఉంటుంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడైతే బొమ్మలు స్టార్టింగ్ 250 అలా చెప్తున్నారు. అండ్ బేరం ఆడుకున్న దాన్ని బట్టి ఉంటాయి ప్రతిదీ కూడా. అండ్ మ్యాక్సిమం ఇవన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాగే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇదైతే అన్నీ మట్టి బొమ్మలు. ఇవి కూడా 100 పైనుంచే స్టార్ట్ అవుతున్నాయి. చెప్పడం అయితే 150 అలా చెప్తున్నారు. సో 100 అలా రావచ్చు కూడా, ఇంకా తక్కువ కూడా రావచ్చు మాట్లాడుకుంటే. ఇవి కొంచెం పెద్ద బొమ్మలు 300, 350 నుంచి స్టార్టింగ్ చెప్తున్నారు ప్రైజెస్ అయితే. ఒక 1 ఫీట్కి అటు ఇటుగా కూడా ఉంటాయి. సో ఆ హైట్లో అయితే ఉన్నాయి, కానీ అన్నీ కూడా మట్టి బొమ్మలే కంప్లీట్గా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదు. నెక్స్ట్ అలా ముందుకు వస్తే ఇవి కొంచెం పెద్ద సైజువి, ఒక 2 ఫీట్ ఆ టైప్లో ఉంటున్నాయి. ఇవైతే 5000 పైనుంచే చెప్తున్నారు ప్రైజెస్ అనేవి. అండ్ ఇవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే, మట్టి అయితే కాదు. ఈజీగా తెలిసిపోతుంది ఫినిషింగ్ అది కూడా. ఇవి కలర్స్ బాగున్నాయి కదా, కొంచెం దూరంగా ఉన్నాయి. బట్ ఇవి రేట్ కూడా కొంచెం ఎక్కువే, ఒక 7000, 8000 చెప్తారేమో. ఈలోపు చూడండి ఎంత బాగా ఒక సెలబ్రేట్ చేసుకుంటున్నారో, బొమ్మను తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ అలా ముందుకు వస్తే ఇంకా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. ఈ చెట్టు ఆకులు, కొమ్మలు అవి అయితే బేభత్సంగా అమ్ముతున్నారు. ఉత్తప్పుడు మనం పట్టించుకోం, కానీ ఇప్పుడు వాటిని కూడా 20 రూపీస్కి, 30 రూపీస్కి కొనాల్సి వస్తుంది ఆఖరికి, గడ్డితో సైతం. ఎందుకంటే ఇప్పుడు తక్కువైపోయాయి కదా. నెక్స్ట్ ఇది వెంకటేశ్వర స్వామి టైప్లో తయారు చేశారు ఈ వినాయకుడిని. అలానే ఇలా కొన్ని వినాయకుళ్ళు అయితే పగిలిపోయి ఉన్నాయి. వాటిని ఇలా రోడ్డు మధ్యలో అడిసేస్తున్నారు మనుషులు తొక్కే దగ్గర. సో బాగుంటే ఎలాగ పూజిస్తాం కదా, ఇలా ఇరిగిపోయాయి అని చెప్పి పక్కన నడిచేస్తే నాకైతే నచ్చలేదు. కొంచెం లోపల ఎక్కడే నడిచేస్తే బాగున్ను. నెక్స్ట్ ఇంక ఇలా స్టార్ట్ అయ్యాయి కదా, ఇవి కూడా మ్యాక్సిమం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవి మిక్స్ చేసి ఉన్నాయి ఈ బొమ్మలు. అవి కూడా 100, 200 అలా చెప్తున్నారు. ఇంకా అలా ముందుకు వచ్చి చూద్దాం మార్కెట్కి. ఇవన్నీ కూడా బ్యాక్వి మ్యాక్సిమం అన్నీ గోల్డ్ షాప్స్ అవే ఉంటాయి. వాటి ముందు అయితే అమ్ముతున్నారు ఇవన్నీ. ఇవి బాగున్నాయి కదా, ఇవన్నీ ఒక 1 ఫీట్, 1.5 ఫీట్ ఆ రేంజ్లోవి. ఇవి మళ్ళీ చిన్నవి. ఇవి స్టార్టింగ్ అయితే 350 అలా చెప్తున్నారు ఒక్కొక్క దాని ప్రైస్. అండ్ ఇవైతే కొంచెం ఎక్కువే చెప్తున్నారు, చిన్నవే అయినా సరే 400 చెప్తున్నారు. వాటి పక్కన మట్టివి కొన్ని ఉన్నాయి, వాటికి అయితే 150 అలా చెప్తున్నారు. ఇవి మళ్ళీ ప్రైస్ అయితే ఒక 2000 అలా చెప్తున్నారు స్టార్టింగ్, బేరం ఆడుకున్న దాన్ని బట్టి. ఈ గ్రీన్ది అయితే బాగుంది, కాకపోతే ఎంత అనేది అడగలేదు. ఇక్కడ అన్నీ మిక్స్డ్ అయితే ఉన్నాయి, స్టార్టింగ్ 80 నుంచి స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ ఎవరో ఒకరు పెద్ద బొమ్మను చూసి దాన్ని మాట్లాడుకుంటున్నారు, కమిటీ మొత్తం పిల్లలు అనుకుంటా. ఇవి మట్టి బొమ్మలు, ఇవైతే 30, 50 అలాగ అమ్ముతున్నారు. వెనకాతల వినాయకుడు అయితే భలే ఉన్నారు కదా, సూపర్గా ఉన్నారు. అడగలేదు ప్రైజ్. అండ్ కొంచెం బేగా వచ్చాం చీకటి అయ్యే టైంకి. కొంచెం మాకు నడడానికి వాటికి స్పేస్ ఉంది. లాస్ట్ టైం అయితే అది కూడా లేదు అస్సలు. బండి పార్కింగ్ కాదు కదా, నడడానికే లేదు అస్సలు. సో రండి అలా చూద్దాం ఇంకా ముందుకెళ్ళి. ఈ వినాయకుడు కూడా బాగున్నారు. ఇది కొంచెం హైట్ ఎక్కువే, 5 ఫీట్ అలా ఉండేటట్టు ఉన్నది ఆ విగ్రహం. ఇవి కూడా బాగున్నాయి కదా. చెప్పడం అయితే 2000, 3000 చెప్తున్నారు. మరి లాస్ట్ బట్టి అలాగే బేరాల టైం బట్టి అవుతాయి. ఇవన్నీ కూడా 200, 250 రేంజ్ చెప్తున్నారు. ఈ వినాయకుళ్ళు అయితే బాగున్నాయి, కాకపోతే అడుగుదామంటే వాళ్ళు అప్పటికి వేరే బేరంలో ఉన్నారు, సో అడగలేదు. కానీ ఇవి కూడా చెప్పడం అయితే 2-3 థౌజండ్లో చెప్తారు అనుకుంటున్నా.
మరి నెక్స్ట్ ఎంతకు చెప్తారో చూడాలి. కొంతమంది ప్రైజెస్ ఎక్కువ కూడా చెప్తున్నారు, కొంతమంది మీడియంగానే చెప్తున్నారు కూడా. ఇదిగోండి వినాయకుడికి కావాల్సిన అన్ని సామాన్లు కూడా రెడీగా ఇక్కడ ఫుల్ బేరం, అన్ని రకాల సామాన్లు పెట్టేశారు మండపం కావాల్సినవి. నెక్స్ట్ ఇదిగా చెప్పాను కదా గోల్డ్ షాప్స్ వెనకాతలు ఉంటాయి, ముందున ఉంటాయని. సో ఇదిగా చూసారు అన్నీ గోల్డ్ షాప్, సిల్వర్ షాప్స్ బ్యాక్ సైడ్ మొత్తం అన్నీ కూడా. స్టార్ట్ అయిపోయింది ట్రాఫిక్ జామ్ అయితే. ఇంక ఇది కంటిన్యూ అయిపోతుంది ఇంక ఇలాగా. ఉత్తప్పుడే ఈ రోడ్డు ఖాళీ ఉండదు, ఇంకా ఈవినింగ్ టైము. ఇప్పుడు ఇంకా అసలు ఉండదు, ఫుల్ సందడిగా ఉంది కదా రోడ్లన్నీ కూడా. ఇలాంటి టైం కొనకపోయినా ఇలాగా జనాల్లో తిరిగే వాళ్ళకి ఇష్టం ఉంటే మాత్రం వస్తే భలే ఉంటుంది. మెయిన్ కొనకపోయినా జనాల్లో అలా తిరుగుతూ ఉంటే బాగుంటుంది. ఏమంటారు, కరెక్టేనా? ఇక్కడ ఈ బొమ్మలు అయితే వాళ్ళు 450 అలా చెప్పారు మట్టివి. ఈ పెద్ద బొమ్మ ఎంత అనేది అడగలేదు, మెయిన్ వాళ్ళకి చెప్పే ఖాళీ కూడా లేదు, అందుకని ఈ బొమ్మలు 450 చెప్తున్నారు, 400 చిన్నవి. బ్యాక్ సైడ్ 150 అని సౌండ్ వస్తున్నాయి అనుకోకండి, అవి ఇంకా చిన్న బొమ్మలు ఉన్నాయి మట్టివి. సో వాటి రేట్ చెప్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ రేపటికి మండపం కూడా స్టార్ట్ చేస్తారు, బాగా పెట్టారు శివుడు పార్వతి దేవుళ్ళది. కరెక్ట్గా ఇది కొత్తగాజు ఒక జంక్షన్లోని మార్కెట్కి ఇటు సైడ్ కూడా. ఇప్పుడు మనం ఒక సైడ్ మార్కెట్ చూసాం కదా, ఇది ఆ లైన్కి నెక్స్ట్ సైడ్ మార్కెట్. ఇందులో మొత్తం అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పండగకు కావాల్సినవి సామాన్లు, పూజా సామాగ్రి అన్నీ కూడా అందులోనే ఉంటాయి. సో ఆ మార్కెట్ అనేది అస్సలు ఖాళీ అయితే ఉండదు, చాలా పెద్ద మార్కెట్ అండ్ ఇంకా డైలీ జరిగే మార్కెట్ అది. సో అస్సలు ఖాళీ అయితే లేదు, అందులోకి వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు. అందుకే ఇంక లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే కంగారులో ఎవడే ఫోన్ లాగేసినా కూడా మనకు తెలియదు, అంతమంది జనాలు ఉన్నారు చూస్తున్నారు కదా. ఇదే మార్కెట్ ఒక 2 days ముందు అయితే ఎలా ఉందో చూద్దామా. ఇది నేను 2 days ముందు తీసాను వినాయక చవితికి, అది కూడా ఈవినింగ్ ఒక 4 ఆ టైం అనుకుంటా, 4-4:30 ఆ టైంలో. చాలా ప్రశాంతంగా ఉంది. కొత్తగా రోడ్స్ వేశారు, చాలా వైడ్ రోడ్స్. సో ఇంత పెద్ద రోడ్స్ వేసినా సరే ఆ రోజు ఇంకా ఖాళీ లేదు, మాకు లోపలికి నడడానికి లేదు, గుద్దేస్తున్నారు ఇంకా స్టార్టింగ్లోనే. ఇంకెందుకని వెళ్ళలేదు లోపలికి. సో నార్మల్ టైంలోనైతే ఈ రష్ ఉంటుంది, అది కూడా ఈవినింగ్ 4 అది. అదే ఒక నెక్స్ట్ టైం అయితే ఇంకా కాస్త ఎక్కువే రష్ ఉంటుంది, ఎందుకంటే డైలీ మార్కెట్ కదా, హోల్సేల్ అన్నీ కూడా. ఇంకా బేరాలన్నీ అయిపోయాక వినాయకుడిని అయితే ఇంటికి పట్టుకెళ్తున్నప్పుడు వీళ్ళెవరో చూడండి పిల్లలు, అసలు వాడు ఆనందానికి అద్దు లేదు, అంత ఫుల్గా ఎంజాయ్మెంట్ మోడ్లో ఉన్నాడు. అలాగే ఇంకో వినాయకుడిని అయితే బ్లాక్ కలర్లో చేశారు, బాగుంది. కాకపోతే చీకటి టైం వల్ల సరిగ్గా కలర్స్ అయితే వీడియోలో పడట్లేదు. ఆ నెక్స్ట్ అయితే శివతాండవం చేస్తున్న వినాయకుడు చాలా సూపర్గా ఉన్నారు. పై వచ్చే వీడియోస్లోనైతే మనం గాజోక్లోనే పెట్టిన అతిపెద్ద బెల్లం వినాయకుడు, అలాగే 89 అడుగుల మట్టితో చేసిన భారీ వినాయకుడు, దాంతోపాటు సేమ్ మన అయోధ్యలో బాలరాముడు ఉంటారు కదా, సేమ్ అదే విధమైన స్టాచ్యూని అయితే ఓన్లీ మిల్క్ చాక్లెట్ అండ్ డార్క్ చాక్లెట్తో తయారు చేశారు ఆ బాలరాముడిని. అలానే దాంతోపాటు ఇంకొన్ని మంచిగా ఉన్న వినాయకుడిని చూపిస్తాను. ఇప్పటివరకు మన వీడియో చూసినట్టయితే లైక్ చేసి, కమెంట్ చేసి, అలాగే మీకు తెలిసిన వారికి షేర్ కూడా చేయండి.